నీటిని ఆవిరిని మొక్కల్లో వాడుకోవడాన్ని తగ్గించుకునే ఉపాయం ఒకటి ఉంది. అది ఏంటంటే జీవామృతాన్ని పిచికారీ చేయడం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులు, అర్బన్ ఫార్మర్స్ కూడా జీవామృతం తయారు చేసుకొని సొంతంగా తయారు చేసుకొని మొక్కలకి మట్టిలో పోస్తున్నారు, పిచికారీ కూడా చేస్తున్నారు. ఎండ దెబ్బ నుంచి తగ్గించుకోవడానికి పిచికారీ చేసుకోవడం చాలా మంచిది. జీవామృతాన్ని 1 లీటర్ని 10 లీటర్ల నీళ్ళల్లో కలిపి 10:1 నిష్పత్తిలో అనమాట కలిపి పిచికారీ చేసుకుంటే వారానికో 10 రోజులకు ఒకసారి ఎండ నుంచి మొక్కలను బాగా రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఏ విధంగా ఎండ నుంచి రక్షించగలుగుతుంది ఎండ దెబ్బ నుంచి అని మీకు సందేహం రావచ్చు. శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే మొక్కలకి ఆకుల పైన పత్ర రంధ్రాలను ఉంటాయి. ఆ పత్ర రంధ్రాలలో నుంచి మొక్కల నీటి ఆవిరిని బయటికి వాతావరణంలోకి వదులుతూ ఉంటాయి ఆక్సిజన్తో పాటుగా. ఆ పత్ర రంధ్రాలని కొంచెం మూసివేయడం ద్వారా నీటి వినియోగాన్ని జీవామృతం బాగా తగ్గించగలుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ ఇంటి పంటలే కాదు, మామూలు పంటలైన పొలాల్లో పంటలకైనా సరే చాలామంది రైతులు ఎండాకాలంలో పంటలను రక్షించుకోవడానికి ఈ జీవామృతాన్ని పిచికారీ చేస్తుండటం మనం చాలా కాలంగా గమనిస్తున్నాం. ఈ విషయాన్ని మిద్దె తోటల రైతులు, ఇంటి పంటల రైతులు కూడా ఆచరిస్తే చాలా బాగుంటుంది. జీవామృతం మీ దగ్గరలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు వెళ్ళి. లేదు అది సాధ్యం కావట్లేదు అనుకుంటే మీరే తయారు చేసుకోవచ్చు. మీరే తయారు చేసుకోవడం అంటే ఎలా అంటే ఒక 20 లీటర్ల కుండీలో నీళ్ళలో ఉండాలి. ఆ కుండీ ఎండలో ఉండకూడదు, చెట్టు కిందైనా పెట్టచ్చు కానీ నీళ్ళలో ఉండాలి. ఆ 20 లీటర్ల నీళ్ళల్లో 1 కేజీ పచ్చిపేడ అంటే ఆ రోజు కానీ ముందు రోజు కానీ 1-2 రోజుల ఉన్నదాన్ని పచ్చిపేడ అంటాము. పశువు వేసిన తర్వాత అది దేశీ ఆవుల పేడ అయితే ఇంకా మంచిదని కూడా చెప్తుంటారు. గేదెల పేడనే పర్వాలేదు. 1 లీటరు మూత్రము, ఆవు మూత్రం, పశువుల మూత్రము, 1 కేజీ పచ్చిపేడ, 100 గ్రాములు బెల్లము, 100 గ్రాములు పప్పుల పిండి, కందిపప్పు పిండి కానీ శనగపిండి కానీ ఏవైనా పప్పుల పిండి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీను అందులో జీవామృతంలో పెరిగే సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. బెల్లం కూడా వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది అన్నమాట. వీటన్నిటిని వేసిన తర్వాత 1 గుప్పిడి మట్టి మన చెట్టు కింద పెరట్లోది కానీ ఎక్కడైనా రసాయనాలు పడకుండా శుద్ధంగా ఉన్న మట్టిని మనం తీసి ఈ ద్రవంలో వేసి పూర్తిగా తిప్పాలి. రోజుకు ఉదయం సాయంత్రం 1 నిమిషం పాటు తిప్పుతూ ఉంటే ఒక 3 రోజుల తర్వాత మీరు జీవామృతాన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే 1 వారం 10 రోజుల తర్వాత వరకు అట్లా వాడుకోవచ్చు దాన్ని. జీవామృతం మీరు నిల్వ చేసుకునేటప్పుడు అట్లాగే నీళ్ళలో ఉండాలి. అది రోజు ఉదయం సాయంత్రం ఒకసారి కలిదిప్పుతూ ఉండాలి. రోజు కలిదిప్పడం ఎందుకు అనుకుంటే చిన్న బబ్లర్లు కూడా బబ్లర్ కూడా అందులో ఆక్సిజన్ని అందించడానికి బబ్లర్ని కూడా పెట్టినా కూడా జీవామృతం బాగుంటుంది. జీవామృతం అందించడం మనం చేసేది ఏంటంటే కోటానుకోట్ల సూక్ష్మజీవుల్ని పెంచి పోషించి వాటి ద్వారా మనం మొక్కల్ని పరిరక్షించుకోవడానికి, మొక్కలను పోషకాలు అందించడానికి ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇంటి పంటలను సాగు చేసుకునేవారు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే, అంటే షేడ్ నెట్ వేసుకోవడంతో పాటు వాటికి కుండీలకి పట్టాలు కట్టడంతో పాటు జీవామృతం పిచికారీ చేయడం ద్వారా ఎండాకాలంలో కూడా మంచి ఆకుకూరలు, కూరగాయలు మీరు ఇంటిపైన పండించుకోవడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో పై అంతస్తులో ఉండేవాళ్ళు ఈ ఎండ తీవ్రతను భరించలేక కొంత షేడ్ నెట్లు మామూలుగా కూడా వేస్తున్నారు. ఆ వేసేటప్పుడు ఇంటి పంటలు కూడా పెట్టుకున్నట్టయితే అదనంగా ఇంటి పంటలను కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చని ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుతూ ముగిస్తున్నాను.